ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ 777 బ్లాగ్స్. మనం శ్రీశైలంలోని టోల్గేట్ దాటి వస్తుండగా మొదటగా శివలింగం, తర్వాత శివపార్వతుల విగ్రహం వస్తుంది. ఆ విగ్రహాన్ని దాటుకొని మనం శ్రీశైలంలోకి వస్తుంటాం. స్థానికులు కూడా శివపార్వతుల విగ్రహం అని పిలుస్తారు. ఆ శిల్పానికి ఉన్న ప్రత్యేకత చూద్దాం. ఆ శిల్పం యొక్క పేరు సోమ స్కందమూర్తి అని అంటారు. తారకాసుర సంహారం కోసం పరమేశ్వరుడు తన రేతస్సును అగ్నిదేవునికిచ్చి కాపాడమన్నాడు. అతడు తట్టుకోలేక ఒక రెల్లుగడ్డి వనంలో వదిలిపెట్టాడు. ఆ వనంలో స్కందుడు జన్మించాడు. అతన్ని 6 పుత్రికలు పెంచారు. అనంతరం నంది వచ్చి స్కందుని కైలాసానికి తోడుకొని వెళ్ళాడు. అప్పుడు పార్వతీ సహితుడైన పరమేశ్వరుడు తన కుమారుడికి తారకాసురుని సంహరించాలని చెప్పి దేవతల సేనానాయకునిగా నియమించి తమ మధ్యలో కూర్చోబెట్టుకొని అందరికీ దర్శనమిచ్చాడు. ఆ రూపమే సోమస్కంద రూపం. టోల్గేట్ దాటి మనకు వస్తుంటే కనపడే శిల్పం పేరే సోమస్కందమూర్తి. ఓం నమ శివాయ శ్రీమాత్రాయ నమః. నేను చేసిన వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జై హింద్.